రాధా, గోపి ఇద్దరూ కాలేజీలో చదువుకునేటప్పుడే ప్రేమించుకున్నారు. గోపి అంత సంపన్నుడు కాకపోయినా తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది రాధ. గోపికి కాలేజ్ చదువు అయిపోయిన తర్వాత తన ఊర్లోని ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. రాధా, గోపి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏవండి, ఇవాళ త్వరగానే వచ్చేసారు ఆఫీస్ నుండి? అవును రాధా, ఇవాళ ఆఫీస్ పని త్వరగా అయిపోయింది. ఇదిగో నీకిష్టమని స్వీట్లు ఇంకా పూలు తీసుకొచ్చాను. ఏవండి, ఏవండోయ్, వింటున్నారా? ఆ వింటున్నా, చెప్పు రాధా. అదేనండి, మన వీధిలో ఉన్నారు కదా సరళ, అదేనండి మీ ఫ్రెండ్ రఘు వాళ్ళ ఆవిడ. అవును, మన పక్కింట్లో ఉండేది రఘు అని నాకు గుర్తుంది. ఇప్పుడేమైంది? వాళ్ళు చాలా సంపన్నులు అనుకుంటా. ఎప్పుడు ఏదో ఒకటి కొనిస్తూ ఉంటారంట వాళ్ళాయన. అలాగా? అలాగేంటండి, మీకు తెలిసే ఉంటుంది కదా, రఘు మీ ఆఫీస్లోనే కదా పనిచేసేది. నేను ఆఫీస్కి వెళ్ళానా, పని చూసుకున్నానా, ఇంటికి వచ్చేశానా, అంతవరకే రాధా. నేను వేరే వాళ్ల గురించి పట్టించుకోను అని నీకు తెలుసు కదా రాధా. అవునవును, మీరెప్పుడు పక్క వాళ్ల గురించి పట్టించుకోరు కదా. రఘు, గోపి ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేసేవారు. దానితో ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. రఘు కూడా గోపి ఉండే వీధిలోనే ఉండేవాళ్లు. దానితో రాధ ఇంకా సరళ కూడా స్నేహంగా ఉండేవాళ్లు. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవాళ్లు. అవును రాధా, శకుంతల మీ ఇంటికొచ్చిందా? మా ఇంటికొచ్చి వాళ్ల పాప బర్త్డే ఫంక్షన్కి పిలిచి వెళ్ళింది. అలాగే నిన్ను కూడా పిలుస్తానని చెప్పింది. నువ్వు కూడా వస్తానంటే చెప్పు, ఇద్దరం కలిసి వెళ్దాం. అవును సరళ, నిన్న శకుంతల మా ఇంటికి వచ్చి వెళ్ళింది. కానీ ఫంక్షన్కి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. కట్టుకోవడానికి ఒక మంచి చీర కూడా లేదు. ఏం చెయ్యాలో ఏమో తెలీదు. ఓ అలాగా? నేను మాత్రం మా ఆయన నా పుట్టినరోజుకిచ్చిన పట్టు చీరని ఇంకా మా పెళ్లి రోజునిచ్చిన నగలం వేసుకుందామని అనుకున్నా. కాని మావారు, అదే చీర ఎన్నిసార్లు కట్టుకుంటావు? కొత్త చీర కొనుక్కొస్తాను అని చెప్పారు. కాని నేనే వద్దని చెప్పాను. వేరే వాళ్ల ఫంక్షన్లో మన కొత్త చీర కట్టుకుని వెళ్తే బాగోదు కదా. అబ్బా, నువ్వెంత అదృష్టవంతురాలివో సరళ. మీవారు అడక్కపోయినా కాని అన్నీ కొనిచ్చేస్తారు. కాని మావారున్నారు, ఎందుకడిగినా కాని ఏమీ కొనిపెట్టారు. మరుసటి రోజు రాధ ఇంకా సరళ శకుంతల ఇంటికి వెళ్లారు. అక్కడ అందరూ సరళని తన నగల గురించి ఇంకా చీరల గురించి అడగడంతో రాధకు చాలా బాధ వేసింది. ఏం వోయ్, ఏదో చాలా దీర్ఘాలోచనలో ఉన్నావు. ఇంతకు ఫంక్షన్ ఎలా జరిగింది? వచ్చారా? ఇప్పుడేనా రావడం? ఏవండి, ఈరోజు మేం బర్త్డే ఫంక్షన్కి వెళ్ళామా. అక్కడందరూ సరళ చీరల గురించి నగల గురించి మాట్లాడుకున్నారు. ఏవండి, ఈసారి మన పెళ్లి రోజుకి నాకు బంగారు గాజులు కొనిపెట్టండి సరేలే రాధా, చూద్దాం. కానీ అలా అంటే కుదరదు మరి అని గొడవ పెట్టుకుంది రాధ. అలా 2 రోజుల పాటు గోపితో మాట్లాడలేదు రాధ. రాధా, ఈ రోజన్నా కాస్త తిను, నీకు గాజులు కొంటాను కానీ. అని గోపి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల వస్తుంది. రాధా, రాధా, ఇంట్లో ఉన్నావా? రా శకుంతల, కూర్చో. ఏమైంది రాధా? 2 రోజుల నుండి కనపట్టంలేదు. ఒంట్లో బాగాలేదా? అవును శకుంతల, కాస్త తలనొప్పిగా ఉంటే 2 రోజుల నుంచి పడుకుని ఉన్నాను. నేను నీకు కాఫీ తీసుకొస్తాను. ఏమైంది శకుంతల, ఇలా వచ్చావు? అయితే నీకీ విషయం తెలీదా? మీ ఆయన నీకేమీ చెప్పలేదా? ఏ విషయం గురించి శకుంతల? సరళ వాళ్ళాయన ఉద్యోగం పోయింది. ఎవరి దగ్గరో లంచం తీసుకుంటూ పై అధికారులకు దొరికిపోయాడంట. అయ్యో పాపం, అలా ఎలా చేశాడు? పాపమేమిటి, సరళ మన ముందు ఎంత దాబు చూపించేదో. రోజుకొక కొత్త చీర కట్టుకునేది. నాకప్పుడే అనుమానం వచ్చింది, ఇన్ని డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయా అని. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సరళ ఎలా ఉందో ఏమో, ఒకసారి వెళ్ళి పలకరించి వస్తా. ఇంకెక్కడ సరళ ఇంకా వాళ్ళ ఆయన అవమానం భరించలేక ఊరు వదిలిపెట్టి రాత్రి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. ఇక్కడున్న వాళ్ళ ఆస్తులన్నీ గవర్నమెంట్ తీసేసుకున్నారు కదా.
అలా కాసేపు రాధ ఇంకా శకుంతల మాట్లాడుకున్నాక శకుంతల తన ఇంటికి వెళ్ళిపోయింది. రాధ మాత్రం గోపి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. గోపి ఇంటికి రాగానే రాధ జరిగిన విషయాన్ని గోపికి చెప్పింది. అవును రాధా, నేను ఈ విషయం నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ నువ్వు 2 రోజుల నుంచి నాతో మాట్లాడడం లేదు. నీ కోపం తగ్గాక నేనే చెప్తామని అనుకున్నాను. ఏవండి, నన్ను క్షమించండి. మీ గురించి నేను చాలా అపార్థం చేసుకున్నాను. ఇంక మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నిజాయితీగా ఉండటం వల్ల మనకి ఎప్పుడు మంచి జరుగుతుందని నాకివ్వాలే తెలిసి వచ్చింది. మనకి ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండొచ్చని, లేని వాటి కోసం పరుగులు తీయకూడదని నాకివాళ అర్థమైంది. లేనిపోని ఆడంబరాలకు పోయి మన జీవితాలని నాశనం చేసుకోకూడదని సరళని చూసిన తర్వాత నాకు అర్థమైందండి. బాధపడకు. నీ స్థానంలో నేనున్నా అదే చేసేవాన్నేమో. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, అది చాలు. నేను నీకు గుడ్ న్యూస్ చెబుదామని వస్తే నువ్విలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? నాకు ప్రమోషన్ వచ్చింది. చాలా సంతోషం అండి. మీరు నిజాయితీగా పనిచేసినందుకు మీ కష్టానికి ఫలితం దక్కింది. మీరు ఎప్పుడూ ఇలాగే నిజాయితీగా పనిచేయండి. ఇంకా నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను. నీకు ఎంతో ఇష్టమైన ఈ బంగారు గాజులు ఈ దీపావళి కోసం. మనము ఈ దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకుందాం. ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ మర్చిపో. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి రాధా. అప్పటినుంచి రాధ ఇంకా గోపి ఎంతో సంతోషంగా జీవించసాగారు.